సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారం శ్రీకృష్ణుడు కూడా గోవుల మధ్యలోనే ఉండి ఆ ఫ్లూట్ వాయిస్తూ ఆవులతో గడుపుతూ ఫోటోలు నా చిన్నప్పుడు చూసి ఏంటి కృష్ణుడు కదా ఈ ఆవుల్ని కాస్తున్నాడు ఏంటి అని అనుకునేవాడిని నా చిన్నప్పుడు. ఇప్పుడు అర్థమవుతుందండి, ఈ గోవుల మధ్యలో మనం ఈ వేళలో వీటన్నిటి మధ్యలో ఇలా తిరుగుతూ ఉంటే ఉండే ఆనందం, మనలో ఉన్న స్ట్రెస్, డిప్రెషన్, యాంగ్జైటీ అన్నీ కూడా మనకి దూది పింఛంలాగా పరారవుతాయి. సాక్షాత్తు ఆ పరమాత్ముడికే ఇంత ఆనందం వేస్తే గోవుల మధ్యలో, మరి వాళ్ళతో పోల్చుకుంటే మనకెంత? అలాంటి ఆనందంతో మునిగి తేలుతుంటే ఇంతకంటే ఇంకా మించిన మనకి ఐశ్వర్యం, అదృష్టం ఇంకేముంది? ఈ ఆవుల మధ్యలో తిరుగుతూ ఒకసారి ఆవులన్నీ చల్లటి వాతావరణంలో పలకరిస్తూ ఉంటే అసలు ప్రకృతి ఈ గోవుల మధ్యలో మనమే మరిచిపోయినట్లు. మనకున్న నిత్య జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎంతో స్ట్రెస్, ఎంతో యాంగ్జైటీ, ఇవన్నిటి నుంచి కూడా నేను ఇలా తట్టుకుంటున్నానంటే అసలు ఈ గోవుల మధ్యలో చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయండి. ఇక్కడ ఆవుకి ఎలాంటి విషపూరితమైనవి ఇచ్చినా కూడా దాని యూరిన్లో కానీ దాని బ్లడ్లో కానీ ఎక్కడా కూడా మనకి బయటికి రాదండి. శివుడు విషాన్ని కంఠంలో ఎలా దాచుకున్నాడో ఆవు అనేది అది ఇచ్చే అవుట్పుట్లో ఎలాంటి దాంట్లో కూడా ఇది దొరకదు. అంటే అంత గొప్ప అయిన జీవి ఆవు.